మొదటి అధ్యాయము 25వ వాక్యంని చదవండి. దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. Whereof I am made a minister according to the dispensation of God, which is given to me for you to fulfill the word of God. 27వ వాక్యం కూడా చదవండి. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణీయ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. To whom God would make known what is the riches of the glory of this mystery among the Gentiles, which is Christ in you, the hope of glory. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు మహిమ నిరీక్షణ ఉన్నారు. ఆ మర్మం ఆ యొక్క మహిమని క్రీస్తు దేవుడు క్రొత్త నిబంధన కాలంలో తన యొక్క పరిశుద్ధులకు బయలుపరిచి ఆ మహిమ కలిగిన దర్శనము లేకపోతే ఆ మర్మముని గురించిన ఆ ప్రకటనను బట్టి వారి సేవని చేయుటకు వారు తీర్మానించుకొని ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అన్యజనులైన వారికి సేవ చేయుటకు ఎందుకు తీర్మానించుకొని ఉన్నాడంటే దానికి కారణము తనకు దేవుడు బయలుపరిచి ఉన్న క్రీస్తు యొక్క మహిమ కలిగిన రూపము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుప్రభు యొక్క శరీర సంబంధమైన కార్యము కాదు. యేసుప్రభు ఈ భూమిలో ఆయన వచ్చి 33.5 సంవత్సరములు సేవ చేసి ఉన్నారు. శరీరధారిగా ఉన్నప్పుడు యేసుప్రభు చేసిన కార్యముల కొరకు అపోస్తలులు అందునిమిత్తము సేవకులుగా మారలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు పునరుద్ధానము చెందిన తర్వాతనే సంఘము యొక్క సేవని గురించి, పునరుద్ధానము చెందిన తర్వాతనే మీరు సర్వలోకమునకు వెళ్ళి ఈలాగు స్వార్థని ప్రకటించడి, సర్వలోకమునకు వెళ్ళి ప్రకటించడి అని చెప్పుటకు కారణం ఏమిటంటే యేసు ప్రభు ఆయన తన యొక్క అపోస్తలులని ఆయన మహిమ కలిగిన యేసు ప్రభుని గురించి ప్రకటించాలని కోరుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. విడుదలని గురించి మాత్రమే కాదు, యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు విడిపించువారై స్వస్థపరచుచున్న వారై ఆయన అనేకులని దయ్యముల్లో నుండి విడిపించువారై ఉన్నారు. కానీ దానికంటే విశేషముగా మహిమ కలిగిన యేసు ప్రభు ద్వారా ఒక రూపాంతరము సంఘములో జరగాలని, దానిని గురించి ప్రకటించాలి, ఆ మహిమ కలిగిన యేసుప్రభుని గురించి ప్రకటించాలని యేసుప్రభు అపోస్తలుని ఏర్పరచుకొని ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలులు అని చెప్పినట్లయితే వారు ఈ స్వార్థని ప్రకటించుటకు పంపబడిన వారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మన యొక్క సంఘం యొక్క ముఖ్యమైన ఉద్దేశము కూడా విడుదల స్వార్థని, జనులు విడుదల పొందాలి, స్వస్థత పొందాలి, జనులు వారు దయ్యముల చేత విడుదల పొందాలనేది ఒక ప్రాముఖ్యమైన కారణముగా కాకుండా జనుల యొక్క రూపాంతరము అనగా క్రీస్తు వలె మహిమ కలిగిన యేసు ప్రభువు వలె మార్చబడవలననేదే సంఘం యొక్క అపోస్తలుల యొక్క ముఖ్యమైన ఉద్దేశము. అందుకే ఇటువంటి సేవని మనము చేయుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు కూడా దానికే నేను శ్రమలు అనుభవించుచున్నాను, విడుదల స్వార్థని ప్రకటించటకు కాదు, ఆ యొక్క స్వార్థని ప్రకటించే నిమిత్తము శరీరములో నేను శ్రమలని అనుభవించుచున్నానని చెబుతున్నాడు. చదవండి. ఇదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వాక్యం నుండి చదవండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు 23వ వాక్యం. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచియుండిన ఎడల
ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. If ye continue in the faith, grounded and settled, and be not moved away from the hope of the gospel, which ye have heard, and which was preached to every creature which is under heaven, whereof I, Paul, am made a minister. ఆకాశము క్రిందున్న సమస్త జీవులకును ఈ స్వార్థని ప్రకటించుటకు నేను సేవకున్నైతిని. సమస్త జీవులు, దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీన్ని ధ్యానిస్తే ఈ స్వార్థ వచ్చి మనుషులకు మాత్రమే కాదు, సమస్త జీవులకు కూడా ప్రకటించబడుతున్నది. ఆ స్వార్థ ఎటువంటిదంటే, యేసుప్రభు యొక్క మహిమ కలిగిన రూపమునకు సమానముగా సంఘము, ఆ సృష్టి ఎలా మారుతుందో అది తెలియదు. అపొస్తలుడైన పౌలుకు బయలుపరచబడింది వచ్చి యేసుప్రభు యొక్క మహిమ కలిగిన రూపము. కానీ ఆ మహిమ కలిగిన రూపముని బట్టి సంఘము ఏ విధముగా మారునో అతనికి తెలియదు. పౌలు తన యొక్క పత్రికల్లో చెబుతున్నాడు, ఇప్పుడైతే మనము ఒక సృష్టిగా ఉన్నామో, తర్వాత మనము ఏ విధముగా మారుదామో మనకు తెలియదు, అది దేవునికే తెలియను అని పౌలు చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు మనము దేవుని పిల్లలై ఉన్నాము, తర్వాత మహిమలో మనము ఏ విధముగా మార్చబడబోతున్నామని మనకు ఇంకనూ బయలుపరచబడలేదు అని చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే సమస్త సృష్టి కూడా యేసుప్రభు యొక్క మహిమని గురించిన స్వార్థ ద్వారా సంఘము ఏ విధమైన మహిమ కలిగినదిగా మారబోతున్నది, ఎటువంటి రూపము కలిగినదిగా మారబోతున్నదని ఎవరికి తెలియదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని సమస్త సృష్టియు అది వాటి గురించి ఎదురు చూచుచున్నది. సృష్టి యావత్తును ఆ యొక్క దినము కొరకు, ఆ యొక్క క్రియ కొరకే, ఆ రూపాంతరము కొరకే సమస్త సృష్టియు ఎదురు చూచుచున్నది అని పౌలు చెబుతున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సృష్టి యావత్తును దాని గురించి ఎదురు చూస్తున్నది. ఆ వాక్యమని ఎవరన్నా చదవండి. ఆ యొక్క దినము కొరకు ప్రతి సృష్టియు ఎదురు చూచుచున్నది. చదవండి. మైక్ ఇవ్వండి, కార్డ్లెస్ ఉంది కదా. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన చెప్పండి. రోమ 8:22. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. 20వ వాక్యంని చదవండి. ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుతున్నను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిను. For the creature was made subject to vanity, not willingly, but by reason of him who has subjected the same in hope. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సృష్టి యావత్తును దేవుని యొక్క పిల్లలు పొందబోయే మహిమని గురించి ఎదురు చూచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే సాధారణంగా ఇప్పుడు ఒక మనిషి రూపంలో కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, తల, చేతులు, కాళ్ళు ఇలా మనం జీవించుచున్నాం. కానీ దేవుని యొక్క ఆ యేసు ప్రభు యొక్క మహిమకు సమానమైన రూపముగా దేవుని పిల్లలు ఏ విధమైన మహిమ గలవారుగా మారుదురు,
ఏ రూపము గలవారుగా మారుదురో ఏ సృష్టికినూ తెలియదు, భూమిలో ఉన్న మనుషులు ఎవరికూనూ తెలియదు. దాని కొరకు సృష్టి యావత్తును ఎదురు చూస్తున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ మహిమ కలిగిన సువార్తని ప్రకటించిన నిమిత్తమే నేను సేవకుడుగా మారి ఉన్నాను. ఇంకా దానిని నేను తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలుకు కూడా అన్నీ బయలుపరచబడలేదు. కొన్ని కార్యములు ఇంకనూ రహస్యముగానే ఉన్నది. పరలోక రాజ్యములో మనము ఒక సంఘముగానో, పరలోక రాజ్యములో మనము ఎలా ఉండబోతున్నాము అనేది ఇంకనూ అది మర్మముగానే ఉన్నది. ఇంకా అది బయలుపరచబడలేదు, ఇంకా అది మర్మముగానే ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ అపోస్తలుడైన పౌలుకు బయలుపరిచిన కార్యములలో యేసు ప్రభు యొక్క మహిమ, యేసు ప్రభు యొక్క మహిమ సారూప్యము కూడా సంపూర్ణముగా బయలుపరచబడలేదు. ఆ మహిమకు తగిన విధముగా సంఘముని మార్చాలని అపోస్తలుడైన పౌలు ప్రయత్నించుచున్నాడు. దానిని గురించే ఈ కొలసీలకి ఈ మర్మము ఈ పరిశుద్ధులకు బయలుపరచబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కృత నిబంధన కాలంలో ఉన్న అపోస్తలుకును పరిశుద్ధులకును బయలుపరచబడిన కార్యము శరీర సంబంధమైన యేసుప్రభుని గురించి కాదు. ఆయన మహిమ స్వరూపియగు యేసుప్రభుని గురించి బయలుపరచబడి ఉన్నది. ఆ మహిమ స్వరూపియగు యేసుప్రభుని గురించి బయలుపరచువారే అపోస్తలు. లేదంటే సాధారణమైన సువార్తని ప్రకటించి సాధారణమైన విడుదలని స్వస్థతని వాటన్నిటినీ చేయుటకు యేసుప్రభు యొక్క కాలంలో 12 మంది అపోస్తలు కాకుండా వేరే 70 మంది ఉన్నారు. వారు కూడా అప్పుడు దయ్యములని వెళ్ళగొట్టి ఉన్నారు. యేసుప్రభు యొక్క శిష్యులు కూడా యేసుప్రభు దగ్గరికి వచ్చి వారు మీ నామములో దయ్యములని వెళ్ళగొట్టుచున్నారని చెప్తే వారు చేయవలసింది చేయనివ్వండి అని చెప్పుచున్నారు. వారు మనకు విరోధులు కారు, వారు చేయవలసింది చేయనివ్వండి అని చెప్పుచున్నారు. కానీ అపోస్తలుకి ఇవ్వబడి ఉన్న సేవ ఏమిటంటే ఆ మహిమ కలిగిన యేసు ప్రభుకు సమానమైన వారుగా సంఘముని సంపూర్ణపరచుటే ఆ అపోస్తలుడైన పౌలుకి ఇవ్వబడి ఉన్న సేవ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మహిమ కలిగిన రూపముని గురించి కొందరికి కొన్ని కార్యములు బయలుపరచబడి ఉన్నది. దానిని గురించే ఈరోజు ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా ఎహెచ్కేల్ గ్రంథములో క్రొత్త నిబంధన కాలములో సంఘం యొక్క మహిమ ఏ విధముగా ఉండును అనే దానిని గురించి కొన్ని కార్యములు బయలుపరచబడి ఉన్నది. ఆ దర్శనముల ద్వారా, వాటి యొక్క అర్థము పూర్తిగా ఎవరికైనా తెలియదు, దర్శనముల ద్వారా తెలియపరచబడి. ఎహెచ్కేల్ గ్రంథము 1వ అధ్యాయము 25వ వాక్యము నుండి చదవండి. అవి నిలిచి రెక్కలను వాల్చినప్పుడు వాటి తలలకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. వాటి తలలపైనున్న ఆ మండలము పైన నీలకాంతమయమైన సింహాసనం వంటిది ఒకటి కనబడెను. మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపియగు ఒకడు ఆసీనుడై ఉండెను. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదికిని, నడుము మొదలుకొని దిగువ వరకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. చుట్టూను తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాట్లాడు ఒకని స్వరము నాకు వినబడెను. And there was a voice from the firmament that was over their heads when they stood and had let down their wings. And above the firmament that was over their heads was the likeness of a throne, as the appearance of a sapphire stone. And upon the likeness of the throne was the likeness as the appearance of a man above upon it. And I saw as the color of amber, as the appearance of fire round about within it, from the appearance of his lions even upward, and from the appearance of his lions even downward. I saw as it were the appearance of fire, and it had brightness round about,
And as the appearance of the bow that is in the cloud in the day of rain, so was the appearance of the brightness round about. This was the appearance of the likeness of the glory of the Lord. And when I saw it, I fell upon my face, and I heard a voice of one that spake. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. అంటే ఇంగ్లీష్లో తేటగా రాయబడి ఉన్నది, దేవుని యొక్క మహిమ కలిగిన స్వరూపం యొక్క దర్శనము అని ఇక్కడ మనం చదివి ఉన్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 4 జీవుల యొక్క తలల పైనే ఈ స్వరూప దర్శనం కనబడుతున్నది. ఆ 4 జీవులు ఎవరంటే క్రొత్త నిబంధన సంఘము, సమస్త జనులు, సర్వలోకములో ఉన్న క్రొత్త నిబంధన సంఘము. ఆ తలల పైన ఒక మండలములాగా కనబడుచున్నది. దానిలో ఒక నరస్వరూపియగు వాడు, ఆయన ఆసీనుడై ఉండి ఆయన యొక్క స్వరూపము అపరంచి వంటిదై, ఇత్తడి వంటిదై, ఆయన యొక్క స్వరూపము ఇంద్రధనుస్సులాగా ఆయన యొక్క స్వరూపముని యెహెజ్కేలు ప్రవక్త తాను సూచిస్తున్నాడు. దాని గురించి చెప్పుచున్నప్పుడు దేవుడు ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము అని చెప్పుచున్నాడు. తెలుగులో యెహోవా ప్రభావ స్వరూప దర్శనము, ఇంగ్లీష్లో దేవుని యొక్క మహిమ స్వరూప దర్శనము అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే ఈ వాక్యముని బట్టి చూసినట్లయితే ఈ మహిమ కలిగిన దేవుని గురించిన ఆ దర్శనము ఎవరి తలల పైన ఉంటుందో వారే ఆ మహిమ కలిగిన దేవునికి సమానమైన వారుగా మారుస్తున్నారు. యెహెజ్కేలు ప్రవక్తకి నరస్వరూపియగు వారు అని చెప్పినప్పుడు అక్కడ మహిమ కలిగిన యేసుప్రభుని గురించి రాయబడి ఉన్నది. ఎందుకంటే యేసుప్రభు మాత్రమే దేవుడై ఉండి ఆయనే మనుషుల యొక్క రూపములో వచ్చినవారు. అందుకే నరస్వరూపియగు వారు అని ఇక్కడ రాయబడి ఉన్నది. అదేవిధముగా ప్రకటన గ్రంథములో కూడా మనం చదివినప్పుడు మనుష్య కుమారునికి పోలినవారు అని రాయబడి ఉన్నది. చదవండి. 1వ అధ్యాయములో అపోస్తలుడైన యోహాను కూడా మహిమ కలిగిన యేసు ప్రభుని చూసినప్పుడు మనుష్య కుమారునికి పోలినవారు. 13వ వాక్యముని చదవండి. తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. చాలు. And in the midst of the 7 candlesticks, one like unto the Son of Man, clothed with a garment down to the foot. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనుష్య కుమారునికి పోలినవారు. ఎందుకు మనుష్య కుమారునికి పోలినవారు అని కొన్ని స్థలముల్లో రాయబడి ఉన్నది. మనుష్య కుమారునికి పోలిన వారని చెప్పినట్లయితే ఆయన భూమిలో నరుడుగా మనిషిగా వచ్చిన వారు, కానీ ఆయన పూర్తిగా నరుడు కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మనుష్య కుమారునికి పోలిన వారు, కానీ ఆయన యొక్క స్వరూపము మహిమ కలిగిన స్వరూపము. ఆ దర్శనమే యెహెజ్కేలు ప్రవక్తకి ఇవ్వబడి ఉన్నది. అపోస్తలుడైన పౌలుకు బయలుపరచబడి ఉన్న ఆ రహస్యము యెహెజ్కేలు ప్రవక్త యొక్క దర్శనములో పూర్తిగా కనబడలేదు. దేవుని యొక్క స్వరూపముని గురించి ఆ దర్శనములో ఇది దేవుని యొక్క ప్రభావ దర్శనము, మహిమ కలిగిన రూపమని క్రొత్త నిబంధన కాలములో ఉన్న అనుభవమని యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చూపించుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మహిమ కలిగిన సంఘముని గురించి, మహిమ కలిగిన ఆ రూపముని గురించి ఎవరికి దర్శనములు కలిగి ఉంటుందో వారే ఆయనలాగా మారుచున్నారు. యెహెజ్కేలు ప్రవక్త తాను చూచుచున్నప్పుడు తాను సాగిలపడేను అని తెలుగులో రాయబడి ఉన్నది, కానీ సాగిలపడలేదు, పడిపోయి ఉన్నాడు. ఆయన యొక్క పాదములో దానిని చూడలేక పడిపోయి ఉన్నాడు. ఇంగ్లీష్లో యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం చివరి వాక్యముని చదవండి. As the appearance of the bow that is in the cloud in the day of rain,
So was the appearance of the brightness round about. This was the appearance of the likeness of the glory of the Lord. And when I saw it, I fell upon my face, and I heard a voice of one that spake. నేను పడిపోయి ఉన్నాను, క్రిందకు పడిపోయినప్పుడు చెప్పుచున్నాడు. అందుకే 2వ అధ్యాయం 1వ వాక్యంలో చదివితే దేవుడు అతన్ని లేపుచున్నారు, నువ్వు లేచి నిలబడు. చదవండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు. చాలు. And he said unto me, Son of man, stand upon thy feet, and I will speak unto thee. నిలబడలేని పరిస్థితుల్లోనే దేవుడు ఎహెచ్కేల్ ప్రవక్తతో చెప్పుచున్నారు, నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలను. అంటే ఎహెచ్కేల్ ప్రవక్త తాను పాత నిబంధన కాలంలో జీవించిన వాడు. ఈ దర్శనము ఎహెచ్కేల్ ప్రవక్తకి అది తనకు మించిన ఒక రూపం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పడిపోయి ఉన్నాడు. తాను లేచి నిలబడిన తర్వాత ఎహెచ్కేల్ ప్రవక్తతో దేవుడు క్రొత్త నిబంధన కాలం యొక్క సంగమని గురించి అనేక కార్యములు మాట్లాడుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలుకి బయలుపరచబడిన మర్మములో ఈ కార్యము కూడా ఆ మహిమకు సంబంధమైన ఒక కార్యము. అటు తర్వాత ఆ మహిమకు సంబంధమైన కార్యముల్లో రెండవదిగా యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్తకు కూడా దేవుడు బయలుపరిచి ఉన్నారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయమునకు వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ఒక దర్శనముని చూస్తున్నాడు. ఉజ్జియా రాజు మృతి నొందిన కాలంలో అత్యున్నతమైన సింహాసనములో నుండి అక్కడ చదవండి, 6వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదవండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. చదవండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. In the year that King Uzziah died, I saw also the Lord sitting upon a throne, high and lifted up, and his train filled the temple. Above it stood the seraphims, each one had 6 wings. With twain he covered his face, and with twain he covered his feet, and with twain he did fly. And one cried unto another and said, Holy, holy, holy is the Lord of hosts, that whole earth is full of his glory. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెషయా ప్రవక్తకి దేవుడు బయలుపరిచిన కార్యము కూడా ప్రారంభంలో ఈ వాక్యములని చదివినప్పుడు నేను కూడా దేవునికి ఏలుబడి, సింహాసనం అంటే దేవునికి ఏలుబడి, ఇంకా చొక్కా అంచులు అని చెప్పినప్పుడు దానికి అర్థములు ఇలా నాకు కూడా అర్థమయ్యేది. కానీ దేవుడు నాకు బయలుపరిచిన కార్యం ఏమిటంటే ఆ దర్శనము కూడా క్రొత్త నిబంధన కాలములో అది దేవుడు సంగమునకు ఇవ్వబోతున్న మహిమని గురించిన దర్శనం. అందుకే దేవదూతలు వచ్చి సర్వభూమియు సర్వలోకమును దేవుని మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానము చేయుచున్నారు. యెషయా ప్రవక్త యొక్క పరిశుద్ధత వచ్చి పాత నిబంధన కాలములో యెషయా ప్రవక్త ప్రవచనము చెప్పుటకు తాను అర్హుడు. యెషయా ప్రవక్త ప్రవచనం చెప్పుచున్నాడు, తనలో ఏ పాపములను లేదు. కానీ ఈ దర్శనమును చూసిన తర్వాత నేను అపవిత్రమైన పెదవులు గలవానుడని ఎందుకు చెప్పుచున్నాడంటే ఈ దర్శనముని ప్రకటించగలిగిన అర్హత, పరిశుద్ధత యెషయా ప్రవక్తలో లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే పాత నిబంధన కాలములో జీవించే వారికి ప్రవచనము చెప్పగలిగిన అన్ని అర్హతలు యెషయా ప్రవక్తకు ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధన కాలములో ఆ మహిమని చూసిన తర్వాత ఆ మహిమని గురించి చెప్పడానికి తనకు ఒక అర్హత కావాలి. అందుకే
దేవుని దూత అతని యొక్క పెదవులని అగ్నితో శుద్ధీకరించి ఉన్నాడు. సాధారణముగా ఆ దర్శనమునకు తగిన విధముగా మారటానికి కాదు, ఆ దర్శనముని ప్రకటించటానికి. నా నిమిత్తము ఎవరు వెళ్ళుదురు, నా నిమిత్తము ఎవరు వెళ్ళుదురు అని చెప్పినప్పుడు యెషయా ప్రవక్త నేనున్నానని ఇక్కడ చెప్పుచున్నాడు. దానికి అర్థం ఏమిటంటే క్రొత్త నిబంధన కాలం యొక్క మహిమని గురించి ప్రకటించటానికి ఎవరు వెళ్ళుదురు. యెషయా ప్రవక్త యొక్క కాలంలోనే అనేక ప్రవక్తలు ఉన్నారు. యెషయా ప్రవక్త యొక్క కాలంలో చాలామంది ప్రవచించేవారు ఉన్నారు, వేరే ప్రవక్తలు కూడా ఉన్నారు ఆ కాలంలో. వారు అనేక కార్యములని ప్రవచించుచున్నారు, జనులకి దేవుని యొక్క కార్యములన్నిటినీ బయలుపరుచుచున్నారు. కానీ క్రొత్త నిబంధన సంఘం యొక్క మహిమని గురించి ప్రకటించటానికి అప్పుడు ఎవరునూ లేరు. అందుకే నా నిమిత్తము ఎవరు వెళ్ళుదురు అని అక్కడ యెషయాని అడుగుతున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ యొక్క యెషయా ప్రవక్తకు చూపించిన దర్శనము దేవాలయము ఆ సింహాసనములో ఉన్న ఆయన యొక్క చొక్కాయంచులతో నింపబడి ఉన్నది. దాని గురించి ఇశ్రాయేల్ జనుల యొక్క ఆచారము, బబిలోనీయుల యొక్క ఆచారముని గురించి నేను చదివి ఉన్నాను. వారి యొక్క ఆచారం ఏంటంటే ఈ చొక్కాయంచులు అని చెప్పినట్లయితే ఈ వస్త్రపు యొక్క చెంగు అని చెప్పినప్పుడు వారి యొక్క ఆచారం ఏంటంటే ఒక పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని నియమించుకొనుటకు వారికి కొన్ని వస్తువులు, వారికి ఇవ్వాల్సిన కొన్ని బహుమానములను ఇచ్చినప్పుడు తమ యొక్క వస్త్రపు చెంగులో దానిని కట్టుకొని ఆ వస్త్రపు చెంగులోనే వారికి ఇస్తారంట. వారికి ఇచ్చి ఆ పెళ్లి కుమార్తెని నియమించుకుంటారంట. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడు నాకు అర్థమైన కార్యం ఏమిటంటే దేవాలయముని దేవుడు తన యొక్క వస్త్రపు చెంగుతో చొక్కాయంచులతో నింపి ఉన్నారంటే ఆయన క్రొత్త నిబంధన కాలం యొక్క సంఘమని తన యొక్క భార్యగా, తన యొక్క పెళ్లి కుమార్తెగా ఆయన నియమించుకొని నిమిత్తము ఆ దేవాలయమని తన యొక్క చొక్కాయంచులతో నింపి ఉన్నారు. దానిని ఆ సంఘమని తన యొక్క వివాహము కొరకు, ఆ సంఘమని తన యొక్క పెళ్లి కుమార్తెగా దానిని నియమించుకొనుటకు ఆయన ఆ దర్శనముని చూపించి ఆ పెళ్లి కుమార్తె సంఘమని తన కొరకు నియమించిన తర్వాతనే సర్వభూమియు ఆ మహిమతో నుండి ఉండటమని చూచుచున్నాడు. దేవదూతలు చూచుచున్నారు. యెషయా దాన్ని చూడలేదు. యెషయాకు వచ్చి ఆ మహిమ కనబడలేదు. సర్వభూమియు మహిమతో నుండి ఉన్నదని దేవదూతలు చెప్పుచున్నారు. యెషయా ప్రవక్త ద్వారా ఆ మహిమని చూడలేకపోయాడు. ఎందుకంటే ఆ కాలములో తాను జీవించిన పాత నిబంధన కాలమునకు తగిన మహిమ ఆ మహిమ కాదు, అది దానికి మించిన ఒక మహిమ. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనం అనుకొనొచ్చిన ప్రకారముగా ఈ సంగముని గురించిన రాబోయే దినములలో, అనగా యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు కలగబోయే మహిమని గురించి మన యొక్క ఊహలకు అందని ఒక కార్యం అది. ఆ మహిమ సర్వభూమియు సర్వలోకమును మహిమతో నిండి ఉన్నది అని దేవదూతలు చూచుచున్నారు. దేవదూతలు కూడా ఆ దినములో పొందబోయే మహిమ ఏ విధముగా ఉండును అని చూడడానికి ఎదురు చూస్తున్నారు, కనిపెట్టుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెషయా ప్రవక్తకి బయలుపరచబడిన ఆ దర్శనము అది దేవుని యొక్క మహిమని గురించిన దర్శనం. ఆ మహిమయే సర్వలోకములో నుండి ఉన్నది. దేవదూతలు చెప్పుచున్నారు, అతనికి ఆ స్వరము వినబడి ఉన్నది. ఆ దర్శనములో దేవదూతలు మహిమతో నిండి ఉన్నదని చెప్పుచున్నారు. కానీ యెషయా ప్రవక్త ఆ మహిమను చూడలేకపోయాడు, తనకు కనబడలేదు. అది ఆ చెప్పిన మాటని, మహిమతో నిండి ఉన్నది ఆ మాటని, ఆ కార్యముని ప్రకటించే నిమిత్తము యెషయా ప్రవక్త వెళ్ళాలి. నా నిమిత్తము ఎవరు వెళ్ళుదురు? ఆ కార్యముని ప్రకటించడానికే యెషయా ప్రవక్తకి తన యొక్క పెదవులకు ఒక పరిశుద్ధత కావాలి. క్రొత్త నిబంధన కాలం యొక్క మహిమని గురించి తాను చెప్పాలంటే దానికి ఒక అర్హత కావాలి. అందుకే యెషయా ప్రవక్తకే దానికి తర్వాత యేసుప్రభుని గురించి, యేసుప్రభు పొందబోయే మరణముని గురించి,
యేసు ప్రభు యొక్క పునరుద్ధానముని గురించి, ఆయన తర్వాత ఆ సంగమునకు చేయబోతున్న కార్యములని గురించి యెషయా ప్రవక్త చాలా కార్యములను బయలుపరిచి ఉన్నాడు. యెషయా ప్రవక్తకు దేవుడు క్రొత్త నిబంధన కాలంలో సంభవించబోతున్న కార్యములని గురించి దేవుడు బయలుపరిచి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఈ కార్యములని మనము ధ్యానించుచున్నప్పుడు మనలో అటువంటి ఒక దర్శనము మనకు లేకపోతే మనము దేవుడు కోరుచున్న ఒక సంపూర్ణతకు మనము రాలేం. ఏదో సాధారణమైన వారుగానే ఉంటాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మహిమ కలిగిన దర్శనముని గురించి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే వారికి దేవుడు ముందుగానే ఈ రహస్యములని ఆయన ముందుగా బయలుపరిచి వాటి కొరకు వారికి బయలుపరచబడి ఉన్న ఆ దేశము కొరకు వారు తమ యొక్క జీవితంలో ఇటువంటి ఒక శ్రేష్టమైన జీవితముని జీవించి ఉన్నారు. 11వ అధ్యాయంలో వారికి కలిగిన దర్శనం కొరకు ఆ దర్శనముని బట్టి వారు ఆ జీవితముని చేసి ఉన్నారు. 16వ వాక్యముని చదవండి. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలియనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. But now they desire a better country, that is an heavenly. Wherefore God is 13వ వాక్యం కూడా చదవండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారి మృతునందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా. వారు ఏ దేశం They all died in faith, not having received the promises, but having seen them afar off, and were persuaded of them, and embraced them, and confessed that they were strangers and pilgrims on the earth. For they that say such things declare plainly that they seek a country. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం 2వ వాక్యముని కూడా చదవండి. 2వ వాక్యం 3వ వాక్యం చదవండి. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు కరెక్ట్గా చదవండి. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. And he said, Men, brethren, and fathers, hearken. The God of glory appeared unto our father Abraham when he was in Mesopotamia, before he dwelt in Charan, and said unto him, Get thee out of thy country and from thy kindred, and come into the land which I shall shew thee. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివిన ప్రకారముగా, అపోస్తలుల కార్యములో మనం చదివిన ప్రకారముగా వారు వచ్చి ఆ దూరములో ఉన్న వాటిని దర్శించుచు దానిని స్వతంత్రించుకొనకపోయినను వారు పరదేశులనై యాత్రికులనై వారికి వాగ్దానము చేయబడిన దేశము కొరకు వారు ప్రయాణము చేసి ఉన్నారు. దేవుడు వారికి కనాన్ దేశముని ఇస్తానని చెప్పారు కాబట్టి వాళ్ళు బయలుదేరి వెళ్ళలేదు. అబ్రహాం వచ్చి తన యొక్క సొంత దేశముని విడిచి రావడానికి కారణము పాలును తేనెను ప్రవహించుచున్న కనాన్ దేశముని నేను నీకు ఇస్తానని చెప్పినందుకు కాదు. అబ్రహాము తాను బయలుదేరి రావడానికి కారణము మెసొపొతామియా దేశములో తనకు బయలుపరచబడిన మహిమ కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుని యొక్క దర్శనమని చూసిన తర్వాతనే ఆ వాగ్దానమని నమ్మి కనాన్ దేశమునకు వెళ్ళుచున్నాడు. ఎందుకంటే తనకు వచ్చి కనాన్ దేశమునకు వెళ్ళి పాలను తేనెను ప్రవహించే దేశంలో
సుఖముగా జీవించాలనే ఆశ లేదు అబ్రహాముకి. ఎందుకంటే ఆల్రెడీ తాను మంచిగానే ఐశ్వర్యవంతుడుగా, ధనవంతుడుగా, తాను ఎన్నో ఆస్తులు గలవాడుగానే జీవించుచున్నాడు. తన యొక్క జీవితంలో కనాన్ దేశమునకు వెళ్ళి జీవించాలని ఆశ కాదు. అబ్రహాముకును పితరులైన వారు ఇసాకు, యాకోబు వీరందరూ పరదేశులై సంచరించి వారు వచ్చి కనాన్ దేశమునకు వచ్చి చేరి ఉన్నారంటే దానికి ఒకే ఒక కారణము, వారికి చూపించబడి ఉన్న మహిమ కలిగిన దేవుని యొక్క దర్శనం. ఆ మహిమ కలిగిన దేవుని యొక్క దర్శనము ద్వారానే వారు భూమిలో ఇచ్చే ఆశీర్వాదము కొరకు పరదేశులుగా లేరు. భూమిలో ఇచ్చే ఆ ప్రతిఫలము కొరకు, కనాన్ దేశము కొరకు పరదేశులుగా మారిపోలేదు. ఆ దర్శనము కొరకు పరదేశులుగా మారిపోయారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో కూడా ఈ మహిమ కలిగిన సంగమని గురించి, దేవుని యొక్క స్వరూపముని గురించిన ఒక దర్శనం మనకు ఉండకపోతే ఈ లోకముని మనం ద్వేషించలేం. మనం అనుకొనిస్తున్నాము ఏదో పరలోక రాజ్యంలో దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తారు, పరలోక రాజ్యంలో మనల్ని ఘనపరుస్తారు, పరలోక రాజ్యంలో మనకు ఒక మంచి స్థానమని ఇస్తారు అని అంతవరకు మాత్రమే మనం అనుకొనిస్తున్నాం. కానీ వారందరూ ఆ దర్శనముతో, మహిమ కలిగిన దేవుని యొక్క దర్శనమని చూసి దాని కొరకు తమ యొక్క జీవితమని మార్చుకొనినవారు. అందుకే అపోస్తలుడైన పౌలుకు దేవుడి కార్యముని బయలుపరిచి ఉన్నారు. మన జీవితంలో కూడా ఒక యేసు ప్రభు యొక్క మహిమ కలిగిన రూపముని గురించిన దర్శనము, ఇది వచ్చి చెప్పటం ద్వారా రాదు. నేను చెప్పటం వలన మహిమని గురించి పూర్తిగా మనము తెలుసుకొనలేము. దేవుని యొక్క మహిమ కలిగిన రూపముని గురించి వారి వారి యొక్క ఆత్మీయ స్థితిని బట్టి ఒక దర్శనం కలిగింది. ఆత్మీయ స్థితిని బట్టి ఆ దర్శనం మారింది. ఒకే విధంగా కూడా ఉండదు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ప్రారంభంలో చూసిన యేసుప్రభుని చూసిన దర్శనము కంటే తన యొక్క జీవితంలో, తాను ఆత్మీయ జీవితంలో ఎదిగి 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 తర్వాత తనకు బయలుపరచబడి ఉన్న యేసుప్రభు యొక్క దర్శనం ఇంకా శ్రేష్టమైనది. అందుకే ఆ దర్శనము కొరకు నేను శ్రమలు అనుభవించటకు కూడా సిద్ధముగా ఉన్నాను. ఆ దర్శనము కొరకు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మనము దేవుని యొక్క వాక్యములని వినకపోతే ముందు మనకు తెలియదు. ఆ దేవుని వాక్యములని మనం విని ధ్యానించి వాటికి మనల్ని సమర్పించినప్పుడు ఆ దర్శనముని దేవుడు మనకు అనుగ్రహించుచున్నారు. ఆ దర్శనముని దేవుడు మనకి ఇచ్చుచున్నారు. ఇలాంటి ఒక దర్శనం ఉంది కదా, ఇలాంటి ఒక మహిమ కలిగిన రూపముని గురించి నాకు దేవుడు బయలుపరచవలను కదా. చెప్పటం వలన మనం మారలేము. ఎవరో ఒకరు చెప్పటం ద్వారా ఒక మార్పు పూర్తిగా ఏం కలగదు. సంపూర్ణమైన ఒక మార్పు, సంపూర్ణమైన ఒక రూపాంతరం కలగాలంటే మనకు దేవుడు ఆ మహిమ కలిగిన దేవుని గురించి ఒక దర్శనం ఇస్తారు. ఆ మహిమ ఎట్టిదో ఆ దర్శనముని బట్టి మన యొక్క జీవితం సంపూర్ణముగా మారుతున్నది. దానిని మనం అడగాలి. అపోస్తలుడైన పౌలు ఆ దర్శనము కొరకు, ఆ యొక్క దేవుని గురించి తెలుసుకొనుచున్న ఆ శ్రేష్టత్వము కొరకు అన్నిటినీ నేను పెంటగాయించుచున్నానని చెప్పుచున్నాడు. దీని గురించి పత్రికల్లో అపోస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వాటి కొరకు దానిని తెలుసుకొనుటకు నేను అన్నిటినీ ఎంచుచున్నాను అంటున్నాడు. ఫిలిప్పీలకు 3వ అధ్యాయములో 10వ వాక్యమని చదవండి. ఏ విధము చేత నేను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలనని, ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడని, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. That I may know him and the power of his resurrection and the fellowship of his sufferings, being made comfortable unto his death. ఆయనని తెలుసుకొనుటకు, ఆయన యొక్క పునరుత్థానం యొక్క బలం ఎట్టిదో తెలుసుకొనుటకు,
ఆయన యొక్క శ్రమల్లో ఉన్న అనుభవం ఎటువంటిదో తెలుసుకొనుటకు నేను సమస్తమని పెంటగా ఎంచుచున్నాను. ఆయనని తెలుసుకొనుటకు. పౌలు వచ్చి అన్నీ తెలుసు అని చెప్పట్లేదు. యేసుప్రభు గురించి నాకు మొత్తం తెలుసు అని పౌలు చెప్పట్లేదు. ఇంకా చెప్పుచున్నాను, నేను ఆయనని తెలుసుకోవాలి. ఆయనని తెలుసుకొనుటకే నేను అన్నిటినీ పెంటగా ఎంచుచున్నాను. మనం చాలామంది అనుకుంటాం, నాకు అన్నీ తెలుసు, పూర్తిగా తెలుసుకున్నాను, నేను ఇప్పుడు అన్నీ నాకు తెలిసిపోయింది. మనకి ఇంకా ఏమీ తెలియదు. దేవుని యొక్క సృష్టి అనేది, దేవుడు వచ్చి ఒక 6 రోజులు సృష్టించిన సృష్టిని గురించి 6000 సంవత్సరాలైనా ఇంకా ఎవరికి తెలియదు పూర్తిగా. 6 రోజులు సృష్టించిన సృష్టి గురించి, అది కూడా ఒక్కొక్క మాట చేత. 6000 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా ఎవరికి తెలియట్లేదు, పూర్తిగా తెలియదు. ఏదో కొంత మట్టుకు తెలుసుకుని ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అలాగైతే దేవుని గురించి తెలుసుకోవడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడతాయి? మనము జీవించిన కొన్ని సంవత్సరములలో పూర్తిగా యేసుప్రభు గురించి, దేవుని గురించి మనకేమీ తెలీదు. ఇంకా తెలుసుకునేవాళ్ళు చాలామంది దాంట్లో తృప్తి చెంది బైబిల్లో కొన్ని కార్యములు చదివిన వెంటనే అన్నీ తెలిసిపోయిందని దాంతో ఆగిపోతున్నారు. కానీ కాదు, బైబిల్ ఎందుకంటే దానిని చదివి ఇంకా దేవునిలో ఒక మహిమ కలిగిన అనుభవం ఉంది. దానిలో మనం ముందుకు సాగుటకే ఈ దర్శనములు, ఈ యొక్క ప్రవచనములు, దేవుడు బయలుపరిచిన కార్యములు అన్నీ ఎందుకు రాయబడి ఉన్నదంటే మనకు కూడా దేవుడు బయలుపరుస్తారని తెలుసుకోవటానికి. వాళ్ళకు బయలుపరిచిన దేవుడు ఇంకా రహస్యములోనే వాటిని మనకు కూడా దేవుడు బయలుపరుస్తారు. దానిని తెలుసుకొనుటకు కనిపెట్టినప్పుడు, దాని కొరకు మనల్ని త్యాగము చేయించున్నప్పుడు మన అనేక కార్యములని తెలుసుకొనిస్తున్నాం. దేవుడు మన యొక్క జీవితంలో పౌలుకు బయలుపరిచిన మర్మములాగే మనకు కూడా బయలుపరచాలి. అందరం కూడా కన్నులు మూసుకొని మనకును అటువంటి మర్మములని బయలుపరచుటకు దేవుడు మనకు సహాయం చేయాలి. దర్శనములని మనం పొందాలి. దర్శనములని అనుభవించాలంటే దేవుని సన్నిధానములో కనిపెట్టాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. ఇంకా మనం విడుదల కావాలి, పెళ్లి చేయాలి, ఇంకా స్వస్థత కావాలి, ఇంకా ఆరోగ్యం కావాలి, ఇంకా మనం ఏదో చిన్నపిల్లల్లాగా ఉన్నాం ఆత్మీయ జీవితంలో. దేవుడు నాకు అది చేయాలి, ఇది చేయాలి, ఇల్లు కావాలి, వాహనం కావాలి, డబ్బు కావాలి. చాలామంది డబ్బు గురించి ఉపవాస ప్రార్థనలు. డబ్బు గురించి ఎందుకు ఉపవాస ప్రార్థనలు? పరలోకంలో ఎన్నో శ్రేష్టమైన కార్యములు ఉన్నాయి. నాకు ఒక దర్శనం ఇవ్వండి, మీ మహిమ కలిగిన రూపముని గురించిన దర్శనంని నేను పొందాలని ఉపవాసించవచ్చు. దానికి రోజు ఉపవాసం ఉండి, ప్రభువా నేను ఆ మహిమ కలిగిన రూపముని చూడాలి అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. పనికిరాని డబ్బు కోసం ఎందుకు ఉపవాసం? చాలామంది ఇంకా దర్శనము లేని వారై ఉన్నారు. మనం ఆ దర్శనముని పొందాలి. ఎవరునూ సంపూర్ణులు కారు. ఆ దర్శనముని ఇంకా పొంది తెలుసుకునవలసిన వారై ఉన్నాం. పౌలు కూడా చెప్పుచున్నాడు, ఆయనని తెలుసుకోవటానికి నేను అన్నిటినీ పెంట కుప్పగా ఎంచుచున్నాను. భూమిలో మనకు కలిగే ధనము, ఆస్తులు, ఐశ్వర్యములు, ఘనత, మర్యాదలు అన్నీ పెంట కుప్పతో సమానం. ఏది వద్దు మనకి. నాకు మర్యాద ఇవ్వలేదు, నాకు స్తోత్రం చెప్పలేదు, నన్ను గణపరచలేదు, నన్ను పట్టించుకోలేదు, అన్నీ పెంట కుప్ప. పౌలే చెప్పుచున్నాడు, నేను 8 రోజుల్లో సున్నతి చేయబడిన వాడిని, హెబ్రేయుని, రోమియోని, గమాలియలీక పాదములో చదువుకున్నవాడిని అన్నీ చెప్పి చివరిలో చెప్పుచున్నాడు, అవన్నీ నాకు పెంట కుప్ప అంటున్నాడు. ఆ ఘనత ఏమీ నాకు వద్దు అంటున్నాడు. ఎందుకంటే ఇంకా నేను తెలుసుకోవాలి. దేన్ని గురించి అంటే ఆయనని గురించి, ఆయన యొక్క పునరుద్ధానం యొక్క బలముని గురించి. ఆయన యొక్క పునరుద్ధానం యొక్క బలం కూడా పూర్తిగా తెలియదు అంటున్నాడు. ఆయన యొక్క పునరుద్ధానం యొక్క బలము గురించి, ఆయన యొక్క శ్రమలలో ఐక్యత కలిగి ఉండటం ఎట్టిదో. పౌలు అనుభవించే శ్రమలు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. పౌలుకే ఇంకా తెలియలేదంటే మనకేం తెలుసు? శ్రమలు అనుభవించడం గురించి మనకేం తెలుసు? మనం అనుభవంతో ఏమీ మాట్లాడలేము శ్రమల గురించి చెప్పాలంటే. మనకు శ్రమలే లేవు. మనం అనుకుంటాం, నేను ఎంతో కష్టపడుతున్నాను, బాధపడుతున్నాను, నాలాంటి శ్రమలు అనుభవించే వాళ్ళు ఎవరు లేరు,
మాకు ఎంత కష్టం తెలుసా, మాకు ఎంత బాధలు తెలుసా. పౌలే చెప్పుచున్నాడు. పౌలు ఇన్ని మార్లు కొట్టబడి దిగంబరత్వంలో పస్తులతో సూర్యుడు కూడా చూడలేని పరిస్థితిలో తరిమివేయబడి ఎన్నో పరిస్థితుల్లో ఉండి చెప్పుచున్నాడు. ఇంకా శ్రమలలో ఆయనతో కూడా శ్రమలు అనుభవించడం ఎటువంటిదో తెలుసుకోవాలంటున్నాడు. ఇంకా తెలియలేదంటున్నాడు. అయితే మనకేం తెలుసు? అందులో అందరిని కూడా దేవుడు మనకు అటువంటి ఒక దర్శనముతో మహిమ కలిగిన జీవితం అని చేయటకు దేవుడు కృప ఇవ్వాలి. అందుకొరకు అందరిని సరి సమర్పించుకొని దేవుణ్ణి స్తోత్రించుదాము. స్తోత్ర